శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో సుమారు 16 చోట్ల రైడ్స్ జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా కొన్ని చోట్ల 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. జమీమా, మొత్తానికి హైదరాబాద్ లోని మరొకసారి ఈడీ సోదాలు అయితే కలకలం రేస్తున్నాయని చెప్పొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలపై ఈడీ సోదాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మొత్తం 16 చోట్ల ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలోని ఎన్నికల సమయంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు తాజాగా మరొకసారి హైదరాబాద్ లో అయితే తనిఖీలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ సంబంధించిన ఆస్తులు అలాగే వ్యాపారాలకు సంబంధించి ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ నుంచి కొన్ని ప్రత్యేక బృందం అయితే పొంగులేటి ఇంటికి అయితే రావడం జరిగింది. ఈ ప్రత్యేక బృందం వచ్చి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు కావచ్చు, అలాగే ఇల్లు స్థలాలు కావచ్చు, అలాగే తనకు సంబంధించిన ఎఫిడవిట్ అంటే ఎలక్షన్ సమయంలో సమర్పించిన ఎఫిడవిట్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి కొన్ని 16 బృందాలు అయితే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.